ఓం శాంతి. ఈరోజు మురళి 13/7/2021। मीठे बच्चे, शिव बाबा को ये भी लालसा नहीं कि बच्चे बड़े होंगे तो हमारी सेवा करेंगे। वो कभी बूढ़ा होता नहीं। बाप भी है निष्काम सेवादारी। మధురమైన పిల్లలారా, శివబాబాకు ఇది కూడా ఆశ ఉండదు, పిల్లలు పెద్దవాళ్ళైతే నాకు సేవ చేస్తారు అని. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా వృద్ధుడు కారు. ఒక బాబాయే అటువంటి నిష్కామ సేవాదారి. శివ్ బాబాకు ఇది కూడా ఆశ ఉండదు, పిల్లలు పెద్దవాళ్ళైతే నాకు సేవ చేస్తారు అని. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా వృద్ధుడు కారు. బాబా ఒక్కరే అటువంటి निष्काम सेवादारी। प्रश्न: बोला ना शिव बाबा, हम सब बच्चों का बहुत बड़ा ग्राहक है, कैसे? बोला नादुడు శివ బాబా పిల్లలైన మనందరికీ చాలా పెద్ద గ్రాహకుడు, పెద్ద కస్టమర్. ఎలా? భోలానాథుడు శివ బాబా పిల్లలైన మనందరికీ చాలా గొప్ప కస్టమర్గా దొరికారు. ఎలా? उत्तर: बाबा कहते मैं इतना बोला ग्राहक हूँ जो तुम्हारी सब पुरानी चीज़ें खरीद कर लेता और उसके रिटर्न में सब नई नई चीज़ें देता हूँ। బాబా చెప్తున్నారు, నేను ఎంత అమాయకుడైన గ్రాహకుడను అంటే మీ పాత వస్తువులన్నీ కొనేసుకుంటున్నాను నేను, మరియు దానికి బదులుగా అన్ని కొత్త కొత్త వస్తువులు మీకు ఇస్తున్నాను. అటువంటి कस्टमर నేను మీ ఎదురుగా వచ్చాను అని చెప్తున్నాను బాబా. तुम कहते हो बाबा ये तन मन धन सब आपका है, तो उसकी एवज में तुम्हें ब्यूटीफुल तन मिल जाता, अपार धन मिल जाता। మీరు చెప్తారు కదా, మీరు అంటూ ఉంటారు కదా, బాబా ఈ తన్ను మన ధనాలన్నీ మీకే ఇచ్చిస్తున్నాను అని. కాబట్టి దానికి బదులుగా మీకు బాబా సుందరమైన తనువు. బాబా చెప్తున్నారు, మీరు అంటారు కదా బాబా ఈ తను మన ధనాలన్నీ మీవే అని. దానికి బదులుగా మీకు సుందరమైన తనువు లభించేస్తుంది, అపారమైన ధనము లభించేస్తుంది అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట భోలానాథ్ సే నిరాలా యార్ కోయి नहीं। భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి। ये भक्ति मार्ग में गीत गाते, जो भी गीत है सब भक्ति मार्ग के, उनका भी अर्थ बाप समझाते हैं। భక్తి మార్గంలో ఈ పాటలు పాడుతున్నారు, వాటి అర్థము ఇప్పుడు బాబా చెప్తున్నారు మనకు. बच्चे भी समझ जाती है कि भोलानाथ किसको कहा जाता है। దేవతలను భోలానాథ్ नहीं कहेंगे। భోలానాథ్ అని ఎవరిని అంటారు పిల్లలు తెలుసుకున్నారు కదా, దేవతల్ని భోలానాథుడు అని అనరు. गाया हुआ है सुदामा ने 2 मुट्ठी अन्न की दी तो महल मिल गए। तो भी कितने समय के लिए? 21 जन्म के लिए। గాయనం కూడా ఉంది భక్తిలోనే. సుదాముడు కుచేలుడు 2 పిడికలు అటుకులు ఇచ్చాడు భగవంతుడికి, దానికి బదులుగా మహల్ దొరికేసింది అని కథలు రాశారు. అది ఎవరిది? మందే కదా. ఎంతవరకు దొరుకుతున్నాయి మహల్? మనం ఒకసారి ఇస్తే 21 జన్మల వరకు దొరుకుతుంది. अब बच्चे समझते कि बाप आकर के भारतवासियों को बराबर हीरे जवाहरों के महल देते। ఆ కుచేలుని కదా, సుధామని కథ మనదే అని పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. బాబా వచ్చి భారతవాసిలైన మనకు నిజంగా వజ్ర వైడీరాలతో ఉన్న మహల్లో ఇచ్చేస్తున్నారు. కుచేలుడు పొందిన మహల్ ఇదే. మరి किसके एवज में देते हैं? దేనికి బదులుగా ఇస్తున్నారు? बच्चे कहते बाबा ये तन मन धन सब आपका है,
బాబా ఈ తన మన ధనాలన్నీ మీవే అంటున్నారు కదా పిల్లలు, దానికి బదులు महल्स ఇస్తూ ఉన్నారు బాబా. आपका ही दिया हुआ है, किसको बच्चा पैदा हुआ तो कहते भगवान ने दिया, धन के लिए भी कहते भगवान ने दिया, कहने वाले कौन है, మీరిచ్చినదే కదా బాబా అంటున్నారు. పిల్లలు లేక లేక పిల్లలు జన్మిస్తే ఏమనుకుంటారు, పుత్రుడు జన్మించాడు అంటే ఈశ్వరుడు ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు ఈ పుత్రుణ్ణి అని అనుకుంటారు కదా. ధనం కోసం కూడా ఏమనుకుంటారు, భగవంతుడు ఇచ్చారు ఇలా అంటున్నది ఎవరు, ఆత్మ. భగవాన్ అర్థాత్ బాప్నే దియా, భగవంతుడు అంటే బాబాయే ఇచ్చారు కదా. बाप कहते सब कुछ तुमको अब देना होगा, उसके एवज में हम तुमको बहुत ब्यूटीफुल धन ट्रांसफ़र कर देंगे, अपार धन देंगे. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీదంతా నాకు ఇవ్వాల్సి ఉంటుంది, నాకు అవసరం. మీ దగ్గర ఉన్నదంతా నాకు ఇస్తే దానికి రిటర్న్లో నేను మీకు చాలా బ్యూటిఫుల్ సుందరమైన తనువు ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాను, అపారమైన ధనం ఇస్తాను అని చెప్తున్నారు బాబా. లేకిన్ కిస్కో దేంగి, కానీ ఎవరికి ఇస్తారు, జరూర్ బచ్చోంకే హీ దేంగి, పిల్లలకే ఇస్తాను తప్పకుండా. लौकिक बाप से अल्पकाल के लिए धन मिला है, बेहद का बाप हमको बेहद का वर्षा देंगे. లౌకిక తండ్రి నుండి అల్పకాలానికి ధనం లభించింది, ఇక్కడ అనంతమైన బాబా మనకు అనంతమైన వారసత్వం ఇస్తున్నారు. बाप समझाते ज्ञान और भक्ति में रात दिन का फर्क है, भक्ति में अल्पकाल के लिए मिलता है, జ్ఞానము మరియు భక్తికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలో మనం చేసిన దానికి ఏంటి, అల్పకాలానికి ప్రాప్తి లభిస్తుంది. జ్ఞాన మార్గంలో అనేక జన్మలకు 21 జన్మల వరకైతే గ్యారెంటీ లభిస్తుంది కదా. धन है तो सुख है, धन के बिगर मनुष्य कितने दुखी होते हैं. ధనం ఉంటే సుఖం ఉంది అంటారు, ధనం కోసమే ఎంత దుఃఖీ అవుతూ ఉంటారు మనుషులు ధనం లేకపోతే. बच्चे जानते బాబా हमको अता धन देते इसलिए खुशी होती. మనకు బాబా ధనం కూడా ఇచ్చేస్తున్నారు కదా, అపారమైన ధనం ఇస్తున్నారు, అందుకే మనకు ఖుషి ఉంది. ఈ జన్మల భలే ఎలా ఉన్నా ఉన్న దానిలో మనం పేదగా ఉన్నా ధనం ఉన్నా ఏమైనా ఉన్న దానిలో పొదుపు చేసుకొని బాబా సేవకు పెట్టుకుంటున్నాము. తర్వాత అనేక జన్మల అపారమైన ధనం ఉంటుందనే రహస్యం మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ జీవితం నుండి మనం ఖుషిగా ఉంటున్నాము. ఈ జన్మ నుండి సుఖదామితో సుఖి కోయి కమీనే. ఇప్పుడు బాబా సేవలో మనం పెట్టుకున్న దానికే కదా రిటర్న్. సుఖధామంలో సుఖం ఏమీ లోటు ఉండదు మీకు. हर एक को अपनी अपनी राजधानी, उसको कहा जाता है पवित्र गृहस्थ आश्रम. ప్రతి ఒక్కరికి ఎవరి రాజధాని వాళ్ళకు ఉంటుంది. బాబా చెప్తున్నారు గృహస్థ ఆశ్రమము అంటారు అక్కడ. तो बाप कितना बोला है, क्या लेते और क्या देते, कितना अच्छा గ్రాహక్ है బాబా. బాబా ఎంత అమాయకుడు చూడండి, మన దగ్గర నుండి తీసుకుంటున్నది ఏంటి, మనకి ఇస్తున్నది ఏంటి, ఎంత మంచి కస్టమర్ దొరికారు బాబా మనకు. గ్రాహకుడు అంటే కొనుగోలుదారుడు. वो होते यूं भी बच्चों का तो बाप ग्राहक ही, बच्चा पैदा हुआ और सारे मिलके तो उनकी లౌకిక సంబంధంలో కూడా పిల్లల ఎదురుగా తండ్రి గ్రాహకుడి కిందే లెక్క. ఎందుకంటే కొడుకు పుట్టగానే ఆస్తి అతనిది అయిపోతుంది కదా. वो होते हैं आदि के ग्राहक, ये है बेहद का భోలానాథ్. తండ్రి ఆస్తి అంతా కొడుకుదని ఫిక్స్ అయిపోతుంది కదా, కొడుకు పుట్టగానే అతడే వారసుడని. ఇది మరి బిజినెస్ తండ్రి పిల్లల మధ్య. అది ఆ లౌకిక సంబంధంలో హద్దుల్లో ఉన్న గ్రాహకుడు అయి ఉంటారు వాళ్ళు. ఇక్కడ బాబా అనంతమైన గ్రాహకుడు, అనంతమైన భోలానాథుడు. లౌకికంలో కూడా తండ్రి అమాయకుడే పిల్లల కోసం శ్రమిస్తారు కదా. అయితే ఇక్కడ బాబా బేహద్ భోలానాథుడు. బేహద్కే బచ్చం కా గ్రాహకే, అనంతమైన పిల్లల పట్ల గ్రాహకుడై ఉన్నారు బాబా. बाप कहते मैं परमधाम से आया हूँ, पुराना सब कुछ तुमसे लेकर नई दुनिया में तुमको सब कुछ देता है, इसलिए दाता कहा जाता है. బాబా చెప్తున్నా నేను పరంధామ నుండి వచ్చాను, మీ దగ్గర ఉన్న పాతవన్నీ తీసేసుకొని
కొత్త ప్రపంచంలో మీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నారు బాబా. అందుకే నన్ను దాత అని అంటారు. దాతా भी इन जैसा और कोई नहीं निष्काम सेवा करता. బాబా లాంటి దాత ఇంకెవరు ఉండరు. నిష్కామ సేవ చేస్తున్నారు. అన్నీ నేను మీకు ఇస్తున్నాను ప్రాప్తులు చూడండి అంటున్నారు బాబా. తీసుకునే దానికన్నా ఎక్కువ చేసి ఇస్తున్నారు కదా బాబా. ఎక్కువ అంటే ఎక్కువ, మరి అది లెక్క చెప్పిన అంత ఎక్కువ చేసి ఇస్తున్నారు కదా. నిష్కామ సేవ చేస్తున్నారు. బాప్కి అయితే మై నిష్కామి హూ, మేరే కో కోయి భీ లాల్సా నహీ. బాబా చెప్తున్నా నేను నిష్కామిని, నాకు ఎటువంటి ఆశ ఉండదు మీకు మీ నుండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీదంతా నా సేవ కోసం ఇవ్వండి అని కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఆయన బిందు శరీరంలో ప్రవేశించి అంటే గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకోరు. పరంధామ నుండి బాబా ఏమి ఈ బాబా ఇల్లులు ఇన్ని తయారయ్యాయంటే ఆ ఇల్లులు పట్టుకొని వస్తారా పరంధామ నుండి? ధనం పట్టుకొని వస్తారా బాబా? మరి ఇంతమంది శరీరంతో కూడా మనం సేవ చేస్తున్నాము. శరీరం ఏమైనా బాబా పట్టుకొని వస్తారా? లేదు కదా. అందుకని ఇక్కడ వచ్చినప్పుడు మన సహాయం బాబాకి ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఇచ్చింది ఏమీ కాదు అన్నట్ల అంత ప్రాప్తులు బాబా తిరిగి ఇచ్చేస్తున్నారు. ऐसा तो नहीं कहता कि बच्चों का काम ही बूढ़े बाप की संभाल करना क्योंकि हमने तुम्हारी संभाल की है, नहीं। ये कायदा होता है बाप बूढ़ा हो तो बच्चे उनकी संभाल करे. ये बाप तो कभी बूढ़ा होता नहीं, सदैव जवान है. ఇలా అయితే అనుకోకండి, పిల్లలం కాబట్టి బాబా వృద్ధుడైపోతే మేము పెంచాలి అనేది అయితే అనుకోకండి. అక్కడైతే లౌకికంలో అంటారు కదా, నిన్ను నేను పెంచాను, జన్మ ఇచ్చి చదివించాను, అన్నీ చేశాను, మరి ఇప్పుడు నన్ను చూసుకోవాలి అని అంటారు ఆ తండ్రి అయితే. కానీ అది లౌకికంలో నియమం ఉంటుంది కదా, తల్లిదండ్రిని పిల్లలు చూసుకోవాలి. పెరిగి పెద్దయ్యాక వాళ్ళు ఇచ్చిన దానికి, పాలన ఇచ్చిన దానికి రుణం తీర్చుకోవాలి, వాళ్ళు చేసిన సేవకు రుణం తీర్చుకోవాలని ఉంటుంది లౌకికంలో. కానీ ఇక్కడ శివబాబా ఎప్పుడు వృద్ధుడే కారు కదా, సదా యువకుడుగానే ఉంటారు బాబా, సదా జవాన్ అంటున్నారు బాబా. ఆత్మ కభీ బోడీ नहीं होती, ఎందుకంటే బాబా ఆత్మే కదా, శరీరం కాదు కదా శివ్ బాబా. ఆత్మకి ఎప్పుడు వృద్ధాప్యం అనేది రాదు. ये तो जानते लोग कि बाप बच्चों में उम्मीद रखते कि हम बूढ़ा होगा तो बच्चे हमारी सेवा करेंगे. లౌకిక తండ్రి అయితే ఆశ పెట్టుకుంటారు, నేను ముసలైపోయేటప్పటికి నా పిల్లలు ఒక స్టేజ్లోకి వస్తే నా సేవ చేస్తారు అని. బట్ సబ్ కుछ बच्चों को देते फिर भी सेवा तो होती है. అంతా పిల్లలకి ఇస్తారు లౌకికంలో కూడా, సంపాదించిందంతా పిల్లలకి ఇచ్చేసుకుంటారు. కానీ సేవ కూడా చేయాల్సి వస్తుంది కదా తండ్రికి. ఏ శివ్ బాబాకైతే మే హూ హీ అభోక్త మే కభీ ఖాతా హీ నీ. అయితే ఇక్కడ శివ్ బాబా చెప్తున్నారు, నేను ఉండేది అభోక్త, నేను ఎప్పుడు తినను. మీరు సంపాదించింది నేను తినాలని లేదు. మై ఆతా హీ హూ సిర్ఫ్ బచ్చోं को నాలెడ్జ్ దేనే. కేవలం నా పని ఏంటంటే వచ్చి పిల్లలకి జ్ఞానం ఇవ్వడమే అని చెప్తున్నారు బాబా. सुप्रीम रूह रूहों को बैठ समझाते, रूह ही सुनती है, हर एक बात रूह करती है, संस्कार भी रूह ले जाती है. పరమాత్మ ఆత్మలకి కూర్చొని జ్ఞానం ఇస్తున్నారు, ఆత్మ వింటుంది, సంస్కారం ఆత్మ తీసుకుని వెళ్తుంది. జిస్కే ఆధార్ పర్ శరీరం మిగులుతుంది. ఆత్మ తీసుకుని వెళ్ళే సంస్కారం ఆధారంతోనే శరీరాన్ని మనకి తయారవుతూ ఉంటాయి మళ్ళీ జన్మలో. यहाँ मनुष्यों की अनेक मतें हैं. कई कहते रूह परमात्मा ही टेढ़ा, उनको कुछ भी लेप चेप नहीं लगता है, आत्मा निर्लेप के देते हैं. అనేక మానవుల యొక్క అనేక మతాలు ఉన్నాయి ఇక్కడ. మతాలంటే అనేక అభిప్రాయాలు. కొంతమంది ఏమంటారు తెలుసా, ఆత్మ అంటే పరమాత్మే, అందుకని దానిపైన లేపక్షేపాలు పడవు, పాపపుణ్యాలు అనేవి ఆత్మకు అంటవు, ఎందుకంటే పరమాత్మ కదా అది అని అలా అనేవాళ్ళు ఉన్నారు లౌకికంలో. అగర్ ఆత్మ లేపోతే తో క్యూ कहते పాపాత్మ పుణ్యాత్మ. అయితే మనం అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆత్మకు ఏమి అంటవు అంటే మరి ఆత్మకే టైటిల్స్ ఇస్తారు ఎందుకు? పాపాత్మ, పుణ్యాత్మ, దేవాత్మ, ఇలా ఆత్మకి ఎందుకు టైటిల్స్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు బాబా. అగర్ ఆత్మని లేపే తో కహా జాయ్ పాప్ శరీర్ పుణ్య శరీర్. ఒకవేళ ఆత్మకేమి అంటవు అనుకుంటే అప్పుడు శరీరానికి టైటిల్స్ ఇవ్వాలి, పాప శరీరం, పుణ్య శరీరం అలా అనరు కదా. అంటే ఆత్మకి పాపపుణ్యాలు అంటుతున్నాయని అర్థమవుతుంది కదా.
अभी तुम जानते कि सभी आत्माओं का रूहानी बाप हम रूहों को పడారే ఈ శరీర ద్వారా మీరు తెలుసుకున్నారు కదా ఆత్మలందరికీ తండ్రి అతడు ఆత్మలకి చదివిస్తున్నారు ఈ బ్రహ్మ శరీరం ద్వారా आत्मा को बुलाते भी है ना कहते हैं हमारे बाप की आत्मा आई टेस्ट ली ఆత్మ ही టేస్ట్ లేతే ఆత్మల్ని పిలవడం అనేది మన భారతదేశంలో ఆచారం ఉంది ఇంతకుముందు ఎక్కువగా అలాగా వచ్చేవారు పితృ ఆత్మలు తండ్రి చనిపోయారు అనుకోండి ఆ ఆత్మని బ్రాహ్మణుల్లో పిలిచేవారు 12వ రోజున ఏ బ్రాహ్మణుని పిలిచి అక్కడ తద్దనం పెడతారో వారిలో ఆత్మ రావడం అక్కడ పెట్టిన భోజనము టేస్ట్ చూపించడం వాళ్ళు తిని ఆ బ్రాహ్మణుని శరీరం ద్వారా టేస్ట్ చూడడం అలా జరుగుతూ ఉంటుంది ఆత్మే కదా టేస్ట్ చూస్తుంది శరీరం అయితే పాత జన్మది కాల్చేస్తారు కదా దహనం అయిపోయింది కదా बाप तो ऐसा ही नहीं कहेंगे वो तो आप भोगता है ब्राह्मणों को खिलाते आत्मा आती है कहाँ तो विराजमान होती होगी బాబా అయితే ఆ భోక్త ఆయన ఏమీ టేస్ట్ తీసుకోరు కానీ బాబా ఇక్కడ చెప్తున్నారు శరీరం ఆధారాన్ని తీసుకుని ఆత్మలు ఎలా వస్తూ ఉంటాయి అలా ఇక్కడ శివ బాబా బ్రహ్మ బాబా శరీరాన్ని ఆధారంగా తీసుకుని రావడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా అక్కడ బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి భోజనం పెడతారు వారిలో ఆత్మ వచ్చి తింటుంది कहा तो विराजमान होती होगी ब्राह्मण आदि को खिलाना भारत में कॉमन बात है వచ్చినప్పుడు ఎక్కడో చోట మరి వాళ్ళ శరీరంలో విరాజమానం అవుతుంది కదా మనకైతే తెలుసు బ్రుకటి మధ్య విరాజమానం అవుతుంది ఆత్మ ఇలా బ్రాహ్మణుల్ని పిలిచి భోజనం పెట్టడం భారతదేశంలోనే ఆచారం ఉంది आत्मा को बुलाते उनसे पूछते कई बातें उनकी सच्ची भी नहीं करते ఆ ఆత్మతో మాట్లాడతారు కూడా పితృ ఆత్మలు వచ్చినప్పుడు ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని నిజమే అనిపిస్తుంది కరెక్టే వాళ్ళ ఆత్మే వచ్చింది అని కూడా మనకు గ్యారెంటీ అయిపోతూ ఉంటుంది ये पितृ आदि खिलाना ये भी ड्रामा में नोंद है इसमें कोई वंडर नहीं खाना चाहिए ఇలా పితృల్ని పిలిచి భోజనాలు పెట్టడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది దీనికేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్తున్నారు బాబా ఇప్పుడైతే తగ్గిపోయింది అలా ఎవరు రావట్లేదు తమో ఆత్మలు అయిపోయారు కదా పాతకాలంలో అయితే అలా వచ్చేవారు అందుకే కార్యం చేయడం పితృఆత్మలకి భోజనం పెట్టడం చేసేవారు ఈ ఆచారం తయారైంది ఏకేకి समझाने में वर्ष लग जाए बाप नक्शल में ड्रामा के राज को बताते डिटेल तो इतनी ड्रामा की समझाने दे नहीं सकते कि समझाने में ही वर्ष लग जाए तुम बच्चों को बड़ी सहज शिक्षा मिलती है బాబా సారయుక్తంగా డ్రామా రహస్యం మనకు చెప్తున్నారు ఒక్కొక్కరిది తీసుకుని విడదీసి చెప్పాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది అని చెప్తున్నారు బాబా అందుకు డీటెయిల్లోకి వెళ్ళకుండా సారంగా బాబా డ్రామా రహస్యం మనకు చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు మీకు చాలా సహజమైన శిక్షణ దొరుకుతుంది బాబా నుండి ఈజీగా అర్థమయ్యేలా మనకి ఈజీగా మనం గ్యాలప్ చేసుకుని ముందుకెళ్ళేలా అలా బాబా చెప్తుంది విస్తారం అవసరం లేదు మనకి गाते भी है पतित पावन आओ आकर हमको पावन बनाओ उनका नाम ही है पतित पावन ब्रह्मा विष्णु शंकर को पतित पावन नहीं कह सकते बाप को ही पतित पावन लिबरेटर कहते हैं दुखहर्ता सुखकर्ता भी उनको ही कहा जाता है वो है निराकार బాబా చెప్తున్నారు పతిత పావన రండి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని కూడా పాటలు పాడి పిలుస్తున్నారు అంటే బాబా యొక్క మహిమే ఉంది పతిత పావనుడు బ్రహ్మ విష్ణు శంకరుని పతిత పావనని అన్నారు శివ బాబాయే పతిత పావనుడు ముక్తిదాత దుఃఖహర్త సుఖకర్త అని కూడా అన్నారు బాబా బాబా అంటే నిరాకారుడు शिव के मंदिर में जाकर देखो वहाँ लिंग रखा जरूर चैतन्य तो तब तो पूजा करते శివ మందిరంలో లింగాకారాన్ని పెట్టి పూజిస్తున్నారు తప్పకుండా అతడు నిరాకారుడు చైతన్యంగా ఈ లోకంలో వచ్చి ఉంటారు కదా అందుకే మందిరాలు కట్టి పూజిస్తున్నారు ఏ దేవత भी कभी चैतन्य थे तब तो उनकी महिमा है దేవతలు కూడా చైతన్యంగా ఈ భూమి మీద ఉండి వెళ్ళి ఉంటారు అందుకే వాళ్ళే కూడా మందిరాలు కట్టి పూజ చేస్తున్నారు नेहरू चैतन्य में था तब तो उनका फोटो निकाल महिमा करते हैं कोई अच्छा काम करके जाते तो उनका जड़ चित्र बने महिमा करते हैं బాబా చెప్తున్నారు నెహ్రూ గారు కూడా
చైతన్యంగా ఉండి వెళ్ళారు కదా, చరిత్ర నడిచింది కదా, అందుకే అతని ఫోటోలు కూడా పెట్టుకుంటారు, మహిమ చేస్తారు. అలా ఎవరైతే సత్యుగ ప్రారంభం నుండి తీసుకొని దాని ముందు సంగమిగలు బాబా చరిత్ర దగ్గర నుండి తీసుకొని ఎవరెవరు వచ్చి మంచి కార్యం చేసి వెళ్ళారు, గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేసి వెళ్ళారు, వాళ్ళందరూ కూడా జడ చిత్రాలు తయారు చేసి మహిమ చేస్తున్నారు. పవిత్ర పవిత్రకి హీ పూజ కర్తే హే, కోయి భీ మనిషికి పూజ నీ కర్ సక్తే. ఆ మహిమ అనేదైతే చేస్తున్నారు చరిత్రలో వెళ్ళిన వాళ్ళకి, అందులో పవిత్రమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చరిత్రలో వాళ్ళకి పూజ అనేది చేస్తున్నారు దేవతలు, అలాగే శివబాబాకు. मानव लेवल की पूजा అనేది జరగదు. వికార్ से पैदा होते हैं ना तो उनकी पूजा नहीं हो सकती. వికారాలతో జన్మిస్తారు కదా, అందుకే వాళ్ళకి పూజలు అనేవి జరగవు. నెహ్రూ వీళ్ళు ఉన్నారంటే పూజ చేయరు కదా, మహిమ చేస్తారు. పూజా దేవతాంకి होती जो सदैव पवित्र होते. ఎవరైతే సదా పవిత్రంగా ఉంటారో అటువంటి దేవతలకి పూజ జరుగుతుంది. तुम जानते बाप आया था फिर अब संगम पर आया है स्वर्ग की स्थापना करने. फिर वापस से रावण राज्य शुरू होगा. रावण राज्य शुरू होने से जट शिव का मंदिर बनाते हैं. अभी तो చైతన్య में నాలెడ్జ్ सुना रहे हैं. మీరు తెలుసుకున్నారు బాబా ఒకప్పుడు సంగమీగంలో వచ్చారు, స్వర్గస్థాపన చేశారు, ఇప్పుడు మళ్ళీ రావడం అనేది జరిగింది. మళ్ళీ ద్వాపరయుగం వచ్చేసరికి రావణ రాజ్యం ప్రారంభం, మళ్ళీ శివ మందిరాలు కట్టుకుంటాం, పూజలు మొదలు పెడతాం. ఇప్పుడు శివబాబా ఎక్కడున్నారు? చైతన్యంగా మన జ్ఞానం వినిపిస్తున్నారు. ఓ సత్ హే చైతన్య, అందుకేమన్నారు? సత్యం చైతన్యం, సత్ చిత్ ఆనంద సాగరుడు. సత్యం అంటే అవినాశి, చిత్ అంటే సత్, చిత్ చిత్ అంటే చైతన్యంగా ఉన్నారు. उनकी ही महिमा गाते. निराकार को शरीर तो चाहिए ना, तो बाप ही आकर विश्व को हेवन बनाते. उस हेवन में राज्य करने के लिए तुम पुरुषार्थ कर रहे हो, स्वर्गवासी तुम बन रहे हो. సచితానంద స్వరూపమని బాబా మహిమ పాడుతున్నారు. నిరాకారుడు శరీరం కావాలి కదా, మరి చైతన్యంగా వచ్చి జ్ఞానం చెప్పాలి అంటే బాబాయ్ వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అక్కడ వెళ్ళి రాజ్యం చేయడం కోసం మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాం, స్వర్గవాసిగా తయారవుతున్నారు మీరు. निराकार परमपिता परमात्मा ज्ञान का सागर है, परंतु सुनाए कैसे? कहते मैं इस शरीर में आया हूँ, मेरा ड्रामा में यह पाठ है, मैं प्रकृति का आधार लेता हूँ. నిరాకారుడు పరంపిత పరమాత్మ జ్ఞానసాగరు, కానీ వినిపించడం ఎలాగా? అందుకే నేను ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకొని వచ్చాను, డ్రామాలో పాత్ర నాది ఉంది, ఇలా నేను ప్రకృతి ఆధారం తీసుకొని వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ये जो पहले नंबर का है, इनके ही बहुत जन्मों के अंत में मैं आकर प्रवेश करता हूँ और इनका नाम ब्रह्मा रखता हूँ. మొదటి నంబర్లో ఉండి ఈయన చాలా జన్మల అంతిమ జన్మలోకి చేరుకున్నారు, బ్రహ్మ లాస్ట్ జన్మలో ఉన్నారు. అప్పుడు నేను ఇతన్ని వచ్చి ప్రవేశించి ఇతనికి పేరు పెడుతున్నాను, నేను బ్రహ్మ అని పేరు పెడుతున్నాను అని చెప్తున్నారు బాబా. पहले ये सब भट्टी में थे तो बहुतों को नाम दिए थे, परंतु बहुतों ने फिर छोड़ दिया, इसलिए नाम रखने से क्या फ़ायदा? तुम वो नाम देखो तो वंडर खाओ. एक ही साथ सब इकट्ठे कितने रमणीक नाम आए, संदेश नाम ले आती थी, वो लिस्ट भी जरूर रखनी चाहिए. బాబా చెప్తున్నారు, ప్రారంభంలో 14 సంవత్సరాలు బట్టీలో ఉన్నారు కదా అందరూ, అందరికీ పేర్లు ఇచ్చారు బాబా. బ్రహ్మ బాబాకి ఎలా పేరు ఇచ్చారో ప్రజాపిత బ్రహ్మ, పితాశ్రీ బ్రహ్మ అని, మమ్మాకు కూడా పేరు ఇచ్చారు కదా, జగదంబ సరస్వతి అని. అలాగే ఇంకా చాలామందికి పేర్లు పెట్టారు బాబా అప్పట్లో. ఇప్పుడు దాతీల పేర్లని బాబా పెట్టినవి మనం పలుకుతున్నవి. ప్రకాష్ మణి, రతన్ మోహిని, ఇప్పుడు దాది ఉన్నారు కదా, మన్మోహిని, హృదయ మోహిని, చంద్రమణి దాది, మనోహర్ ఇంద్ర దాది, ఇవన్నీ బాబా పెట్టిన పేర్లే వతనం నుండి. కానీ చాలామంది జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయారు బాబా పేర్లు పెట్టాక. 300 నుండి 400 మంది వరకు ఉండేవారు కదా పిల్లలు, అందరికీ బాబా పేర్లు పెట్టాక మిగిలింది 70-80 లోపల మిగిలారు అనమాట. మిగిలిన వాళ్ళందరూ అలా అలా యజ్ఞాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, జ్ఞానాన్ని వదిలేసి. ఇంకా పేర్లు పెట్టి లాభం ఏంటి అని బాబా పేర్లు పెట్టడం ఆపేస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, మీరు ఆశ్చర్యపోతారు ఆ పేర్లు కూడా లిస్ట్ చూసి.
ఒకేసారి బాబా ఎంత రమణీకమైన పేర్లు పంపించారు. అంటే సందేశంలో అక్కి వెళ్ళారు. సందేశి అక్కి ద్వారా బాబా ఆ పేర్లు పంపించారు. వాళ్ళు సైగ చేసి పేపర్ అడిగితే పేపర్ పెన్ ఇస్తే సందేశంలో ఉంటూనే కింద వాళ్ళు రాసేవారంట. ట్రాన్స్‌లో ఉంటూనే. బాబా ఒక్కొక్కరి పేరు చెప్తుంటే ఇక్కడ వాళ్ళు రాయడం అలాగా. ఆ లిస్ట్ తప్పకుండా ఉంచాలి. అది చాలా ఆశ్చర్యం కలిగించే దృశ్యాలు కదా! బాబా సందేశం నుండి కూడా ఎంత పాలనిచ్చారు పిల్లలకి. सन्यासी भी जब संन्यास करते तो उनका भी नाम బదల్ జాతాయి. ఘర్ బార్ छोड़ देते तुम छोड़ते नहीं. సన్యాసులు కూడా సన్యాసం చేసి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు కదా! అప్పుడు వాళ్ళ పేరు మారుస్తారంట అక్కడ. మీరైతే ఇక్కడ ఇల్లు వాకిలి వదలడం లేదు, వదలకూడదు కూడా. తుమ్ బ్రహ్మకి ఆకర్ బంతే శివకే తో హోహి. మీరు శివబాబాకి ఎప్పుడు పిల్లలే, కానీ ఇక్కడ ఏంటి పేరు మార్చడం అంటే బ్రహ్మ బాబా ద్వారా మీరు పిల్లలు అవుతున్నారు. అందుకని పేరు మార్చారు, కానీ మీరేం ఇల్లు వాకిలి వదిలే సన్యాసం తీసుకోరు. तुम कहते हैं బాప్ దాదా, సన్యాసిयों का ऐसा नहीं होता. ఇక్కడ బాప్ దాదా అంటారు మీరు. సన్యాసులదైతే అక్కడ రిలేషనే ఉండదు. తండ్రి సోదరి సోదరు అలాంటి రిలేషన్ ఉండదు అక్కడ. भले नाम बदलते परंतु बाप दादा नहीं मिलता, उनको सिर्फ गुरु मिलता है. భలే పేర్లు మారుతాయి కానీ వాళ్ళ సంబంధాలు అక్కడ బాప్ దాదా అని దొరకరు కదా. తండ్రి మరియు సోదరి సోదరులు అనే సంబంధం ఉండదు. కేవలం గురువు లభిస్తారు అక్కడ అంతే. हठयोगी हद के सन्यासी और राजयोगी बेहद के सन्यासी में रात दिन का फर्क है. హఠయోగి హద్దులో ఉన్న సన్యాసులకు, రాజయోగి బేహద్ సన్యాసులు మీకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. गाया भी जाता है ज्ञान भक्ति और वैराग्य. उनको भी वैराग्य परंतु उनका घर बार से वैराग्य, तुमको सारी दुनिया से वैराग्य है. उनको पता ही नहीं कि सृष्टि बदलती है. तुम्हारा है बेहद का वैराग्य. यह सृष्टि खलास होनी है, तुम्हारे लिए नई दुनिया बन रही है. బాబా చెప్తున్నారు జ్ఞానం భక్తి వైరాగ్యం అని గాయనం ఉంది కదా. వాళ్ళకు కూడా వైరాగ్యం ఉంది సన్యాసులకు కూడా, కానీ ఇల్లు వాక్కలి మాత్రమే వదిలి వైరాగ్యం అవుతున్నారు వాళ్ళు. మీకైతే మొత్తం ప్రపంచం మీద వైరాగ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళకి తెలియదు కదా సృష్టి మారిపోతుంది, ఇదంతా వినాశనం అయిపోతుంది అని తెలియదు, మీకు తెలుసు. అందుకని మీకు ప్రపంచం మీదే వైరాగ్యం, బేహద్ వైరాగ్యం. సన్యాసులు ఎదురుగే పాయింట్ ఉండదు కదా, ఈ సృష్టి వినాశనం అయిపోతుంది ఇప్పుడు అనుకోవచ్చు సన్యాసులు. కానీ ద్వాపరీగం నుండి వాళ్ళు వచ్చినప్పుడు, సన్యాసి ధర్మం స్థాపన అయినప్పుడు ఈ విషయం వాళ్ళ ఎదురుగా లేదు, సృష్టి వినాశనం అయిపోయేది ఉంది అని. అందుకు ప్రపంచం మీద వైరాగ్యం అనేది వాళ్ళకు లేదు. పవిత్రత కోసం ఇల్లు వాకిలి వదిలి ఉండేవారు, అంతవరకే వాళ్ళ వైరాగ్యం. మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది, వహా జానా హై పరంతు పావన్ హోనే బిగర్తో వహా జానే సక్తే. కానీ కొత్త ప్రపంచంలోకి పావనంగా తయారు కాకుండా వెళ్ళలేరు అని చెప్తున్నారు బాబా. దిల్ మే జంజతా హై బరాబర్ నయి దునియా మే దేవి దేవుం కా రాజ్య థా జో బాప్ అబ్ స్థాపన కర్తే హై. అనిపిస్తుంది కదా నిజంగా దేవీ దేవతల రాజ్యం ఉండేది కొత్త ప్రపంచంలో, అదే ఇప్పుడు బాబా స్థాపిస్తున్నారు. तुम जानते हो शिव बाबा को याद करने से हम पुण्यात्मा बन जाएंगे. है बड़ा सहज परंतु याद भूल जाते हैं. మీరు తెలుసుకున్నారు శివ బాబాను జ్ఞాపకం చేయడం వలన పుణ్యాత్మగా తయారైపోతున్నాం. ఇంత ఈజీ, కానీ మర్చిపోతున్నారు కదా. బాబా జ్ఞాపకం అనేది ఉండట్లేదు కదా. రోజు మొత్తం ఎంతసేపు చేయగలుగుతున్నాం, పనులు చేస్తూ ఎంత బాబా స్మృతి వస్తుంది చూసుకోండి. చాలా తక్కువ ఉంటుంది. మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తే పుణ్యాత్మ అయిపోతారు మీరు అంటున్నారు బాబా. भक्ति मार्ग की रस्म रिवाज बिल्कुल ही अलग है. वापस अपने घर तो कोई जा नहीं सकता. पुनः जन्म सबको जरूर लेना है. घर जाने का समय एक ही है. फलाना మోక్ష को प्राप्त हुआ, ये तो గప్పోడా है. భక్తి మార్గం ఆచారం అంతా భిన్నంగా ఉంటుంది. బాబా చెప్తున్నారు ఇంటికి ఎవ్వరు కూడా ఇప్పుడు వెళ్ళలేరు, తప్పకుండా పునర్జన్మల్లో ఉండాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళే సమయం ఒక్కసారే ఆసన్నం అవుతుంది అనమాట డ్రామాలో. ఎండింగ్ టైంలో, డ్రామా క్లోజ్ అయ్యే టైంలో. అంతేకాని ఈ లోపల ఎవరి శరీరాలు బదిలితే కొంతమంది ఫలానా వాళ్ళు మోక్షాన్ని పొందేరు ఇలా చెప్పుకుంటారు. ఇవన్నీ గొప్పలు మాత్రమే, ఎవరు మోక్షానికి వెళ్ళిపోవడం అనేది లేదు. बाप कहते कोई भी आत्मा बीच में वापस जा नहीं सकती, नहीं तो सारा खेल बिगड़ जाए.
మధ్యలో ఏ ఆత్మీయుని ఇంటికి వెళ్ళిపోతే ఆట అంతా పాడైపోతుంది అంటున్నాను బామ్మ. యాక్టర్ ఎవరైనా మధ్యలో ఇంటికి వెళ్ళిపోతే స్టేజ్ వదిలేసి ఏమవుతుంది? కాబట్టి అలా వెళ్ళిపోయేది లేదు ఎవరు మోక్షంలోకి. హరేకో సత్వరజతమే జరూర్ ఆనా. సత్వరజతమో పాస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు దిగాల్సిందే. मोक्ष के लिए तो बहुत आते हैं, समझाए जाते हैं मोक्ष होता नहीं, ये तो अनादि बना बनाए ड्रामा है, वो कभी बदली नहीं हो सकता. చాలామంది ఇక్కడ కూడా మోక్షం ఉంటుందా, అలాంటి పురుషార్థం మాకు చెప్తారా అని వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే బాబా ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నారు, మోక్షం అనేది ఉండదు, అనాదిగా తయారైపోయిన డ్రామా ఇది ఎప్పుడు మారదు, ఇది మీ పాత్ర మీరు పోషించాల్సిందే. ఇంకా యాక్టర్ ఎవరు యాడ్ అవ్వడానికి లేదు మీ బదులు. मक्की यहाँ से पास हुई, फिर 5,000 वर्ष बाद ऐसे ही పాస్ होगा. ఒక ఈగ కూడా ఇలా ఎగిరింది, అది డ్రామాలో షూట్ అయిపోయింది అంటే మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత సేమ్ ఆ ఈగ ఎగరాల్సింది. దానికి కూడా ముక్తి లేదు, ఇంకా మనకేం ముక్తి చెప్పండి. ये तो जानते बाबा कितना बोला है, पतित पावन बाप अपने परम धाम से आते पाठ बजाने, वही समझाते ये ड्रामा कैसे बना हुआ है, उसमें मुख्य कौन कौन है. ఎంత అమాయకుడు చూడండి శివబాబా, పతిత పావనుడు పరంధామ నుండి తన పాత్ర అభినయించడానికి దిగి వస్తున్నారు. అతడు వచ్చినప్పుడే మనకు చెప్తున్నారు డ్రామా ఎలా తయారైంది, దీనిలో ముఖ్యమైన పాత్రధారులు ఎవరు అని వివరించి చెప్తున్నారు బాబా. जैसे कहते हैं ना सबसे शाहूकार कौन है इस दुनिया में, उसमें नंबरवार नाम निकालते हैं. ఈ లోకంలో కూడా ఈ ప్రపంచంలో కూడా డబ్బున్న వాళ్ళు ఎవరు అంటే నంబర్ వరకు లిస్ట్ చెప్తారు కదా. ప్రపంచంలోకి నంబర్ 1 రిచ్ వీళ్ళు, వీళ్ళ తర్వాత వీళ్ళు, అలా పేర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగా తుమ్ జాన్తే సబ్సే షౌకర్ కౌన్ హీ, మీకు తెలుసు కదా అందరికన్నా డబ్బున్న వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచంలోని ఏం చెప్తారు? ఓకే హింగే అమెరికా వాళ్ళ డబ్బున్న వాళ్ళని చెప్పుకుంటాం ఇక్కడైతే. పరంతు తుమ్ జాన్తే స్వర్గమే సబ్సే షౌకర్ ఈ లక్ష్మీనారాయణ బంతే అని మీకు తెలుసు. స్వర్గంలో ఉండేవాళ్ళు డబ్బున్న వాళ్ళు, అందులో కూడా డబ్బున్న వాళ్ళు ఎవరంటే లక్ష్మీనారాయణలు. తుమ్ పురుషార్థ్ కర్తే భవిష్య के लिए सबसे बड़ा शाहूकार बनने के लिए ये रेस है. అంటే ఇప్పుడు మీ పురుషార్థం అంతా ఇక్కడ టార్గెట్ మీదేంటి? లక్ష్మీనారాయణ వాళ్ళు. స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ ప్రజలైనా కూడా ఇక్కడ కన్నా డబ్బున్న వాళ్ళే అంటారు కదా బాబా. ఇక్కడ ఎవరైతే టాటా బిర్లా రిచెస్ట్ అన్న వాళ్ళకన్నా డబ్బున్న వాళ్ళు ప్రజలు కూడా. ఇంకా లక్ష్మీనారాయణ అంటే ఇంకెంత ధనవంతులు. అటువంటి ధనవంతులుగా తయారవడానికి మీ రేస్ నడుస్తుంది, ఇక్కడ పురుషార్థం చేస్తుందని. ఈ లక్ష్మీనారాయణ చేసే షౌకర్ కొయ్యి హోగా. లక్ష్మీనారాయణ కన్నా డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? 4 యుగాల్లో టాప్ ఎవరంటే లక్ష్మీనారాయణ. వాళ్ళకి మించి ఇంకెవరైనా ధనవంతులు ఉన్నారని లేదు. వైభవంగా ఉండే వైకుంఠానికి పాలకులు లక్ష్మీనారాయణనే చూపించారు. अल्लाह अवलदीन की भी स्टोरी बनाते हैं. टका करने से कुबेर का खजाना निकल गया. बहुत किस्म के नाटक बनाते हैं. अभी तुम्हारी बुद्धि में है ये शरीर छोड़ स्वर्ग में जाएंगे, हमको कारून का खजाना मिलेगा. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కూడా అది దీపాన్ని రాస్తే తన చేతికున్న ఉంగరంతో దీపాన్ని రాస్తే మొత్తం ఖజానా ఓపెన్ అయిపోద్ది అనమాట, తరగని ఖజానా. రకరకాల కథలు నాటకాలు తయారు చేశారు భక్తిలోని. కానీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది, శరీరం వదిలితే ఎలాంటి జాగాలోకి వెళ్ళిపోతామంటే చిటికలోని మన జన్మ ఎక్కడంటే తరగని ఖజానాలు మనకు లభిస్తుంది. అలాంటి చోటు జన్మ తీసుకుంటామండి. बाप कहते मुझे याद करने से माया एकदम भाग जाएगी. बाप को याद नहीं करते तो माया फिर तंग करती. శివ బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకోండి, మాయ పూర్తిగా పారిపోతుంది మీ దగ్గర నుండి. బాబా జ్ఞాపకం చేయకపోతే సరిగా మాయ విసిగిస్తూ ఉంటుంది రకరకాల పరిస్థితులు పెట్టి. कहते हैं बाबा हमको माया की तूफान बहुत आते हैं. अच्छा बाप को बहुत प्यार से याद करो तो तूफान उड़ जाएंगे. పిల్లలు అంటారు బాబా మాయ తుఫాన్లు చాలా వచ్చేస్తున్నాయి, విసిగించేస్తున్నాయి, పడలేకపోతున్నాను. బాబా చెప్తున్నారు అచ్చా బాబాను చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి పిల్లలరా, మీ తుఫాన్లన్నీ ఎగిరిపోతాయి అంటున్నారు బాబా. చూసారా సమస్య మాయ తుఫాను రావడం. సమాధానం బాబా ఏం చెప్పారు? ప్రేమతో నన్ను జ్ఞాపకం, మామూలుగా పైపైన కాదు, ప్రేమతో భావనతో బాబాను జ్ఞాపకం చేయండి. అది లవలీన స్థితి మనం అనుభవం చేస్తాం కదా యోగంలో.
కామెంటరీల మధ్య. బాబా నుండి సుఖము, ప్రేమ అలా లీనమైపోయి లవలీన స్థితిలో ఎంత ఎక్కువ మీరు ఉంటారో అంత తుఫాన్లు ఎగిరిపోతాయి అంటున్నారు బాబా. బాకీ నాటక్ అది బయట బనాయే బాత్ హే కుచ్ భీ నహీ. నాటకాలు తయారు చేస్తారు కానీ విషయమే జరిగినవి కాదవి, ఇక్కడిది గుర్తుగానే కథలు తయారు చేశారు. बाप कितना सहज बताते, सिर्फ बाप को याद करो तो तुम्हारे में जो अलाई हैं वो निकल जाएगी और कोई तकलीफ नहीं देते हैं. आत्मा जो पवित्र सच्चा सोना थी वो अब झूठी बन गई है, फिर सच्ची बनेगी इस याद की अग्नि से. आग में डालने बगैर सोना पवित्र हो ना सके तो इसको भी योग अग्नि कहते है. याद की बात. वो लोग तो अनेक प्रकार के हठ योग सिखलाते हैं. బాబా చెప్తున్నారు, ఎంత సహజమైన ఉపాయం బాబా చెప్పారు. కేవలం బాబాను జ్ఞాపకం చేసుకుంటే మీ ఆత్మలో ఉన్న లోహాలు మలినాలు తొలగిపోతాయి. ఇంకే కష్టం మీకు ఇవ్వలేదు. ఆత్మ పవిత్రమైన స్వచ్ఛమైన బంగారంగా ఉండేది అసత్యమైపోయింది. మళ్ళీ ఇప్పుడు బాబా స్మృతి అనే అగ్నితోనే సత్యమైన బంగారంగా తయారవ్వాలి. అక్కడ కూడా బంగారం అగ్నిలో పెట్టి కరగదీస్తారు, బట్టిలో పెట్టి, లేకపోతే పవిత్రం కాదు బంగారం. అలాగే ఇక్కడ ఇది యోగ అగ్ని, బాబా స్మృతి, బాబా జ్ఞాపకం యొక్క విషయం అంతే. ఇంకేమీ మీరు వదిలేసి సన్యాసులు అయిపోయక్కర్లేదు. అక్కడైతే అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు వాళ్ళు సన్యాసులు అంటున్నారు బాబా. తుమ్కో తో బాప్ కేతే ఉడ్తే పెడితే యాద్ కరో, ఆసన్ అది కహా తక్ తుమ్ లగాయింగే. ఇక్కడ బాబా మీకు చాలా సహజమైన మార్గం చూపించారు. కూర్చుంటూ లేస్తూ బాబాని జ్ఞాపకం చేయండి చాలు. ఆసనాలు అవి ఎంత మీరు వేయగలరు, ఆసనాలు మీరు వేయలేరు, అందరూ వేయలేరు కదా, అన్ని వయసుల వాళ్ళు వేయలేరు, మహిళలు వేయలేరు. బాబా అందుకే ఈజీగా ఉండే యోగం నేర్పించారు. ये तो चलते फिरते काम करते याद में रहना, बल बीमार हो तो यहाँ लेट कर भी बाप को याद कर सकते. ఇక్కడ నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ బాబాని జ్ఞాపకం చేయాల్సిన విషయం ఉంది. అనారోగ్యంతో ఉన్నా కూడా చారబడి కూడా బాబాని జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు. शिव बाबा को याद करो और चक्र फिराओ बस. उन्होंने फिर लिखा है गंगा का तट हो अमृत मुख में हूँ. शिव బాబాని జ్ఞాపకం చేయండి, చక్రాన్ని బుద్ధిలో తిప్పండి, బస్ చాలు. చారబడి ఉంటూ కూడా చేయొచ్చు కదా ఇది. అలా శరీరం నుండి ప్రాణం పోయినా కూడా మంచిది. దీనికే వాళ్ళు రాశారు, గంగా నది తీరాన ఉంటూ నోటిలో గంగా జలాలు అమృతం నోట్లో ఉంటూ చనిపోతే చాలా మంచిదని చెప్పుకుంటారనమాట. गंगा के किनारे तो गंगा जल ही मिलता है, इसलिए मनुष्य हरिद्वार में जाकर बैठते. గంగా తీరంలో ఉన్నాం అనుకోండి, శరీరం వదిలేటప్పుడు గంగే దొరుకుతుంది కదా నోట్లో వేసుకోవడానికి. అందుకే చాలామంది లాస్ట్ క్షణాల్లో హరిద్వార్లో వెళ్ళి కూర్చుంటారండి, గంగా ఒడ్డున శరీరం వదలాలి అని. बाप तक कहते तुम कहाँ भी बैठो, बल बीमार हो सिर्फ बाप को याद करो. स्वदर्शन चक्र फिराता रहो तब प्राण तन से निकले. ये प्रैक्टिस करनी पड़े. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు ఎక్కడైనా కూర్చోండి, భలే అనారోగ్యంగా ఉన్నా బాబాని జ్ఞాపకం చేయండి, స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి. అలా చేస్తూ చేస్తూ ప్రాణం తన నుండి వెళ్ళిపోతే చాలా మంచి గతి పొందుతారు. ఇది ప్రాక్టీస్ చేయాలి. అందుకే పడుకునేటప్పుడు కూడా మనం జ్ఞాన చింతనలో ఉంటూ పడుకోవడం అభ్యాసం చేయాలి. సేమ్ చనిపోవడం అనేది కూడా అది శాశ్వతంగా పడుకోవడం, ఇది తాత్కాలికంగా పడుకోవడం, అంతే కదా. కాబట్టి ఆ టైంలో చింతన మనం చేయడం అనేది అభ్యాసం చేస్తే మనకి కూర్చున్నప్పుడు మనం కర్మ చేస్తున్నప్పుడు యోగం ఉంటుంది కొంతమందికి, కూర్చున్నప్పుడు ఏముంటుంది కొంతమందికి, మరి చేరబడినప్పుడు కూడా యోగయుక్తంగా బాబా పాయింట్స్ మనం స్మరణ చేసుకుంటూ సత్యుగ దృశ్యాలు చూస్తూ అలా అలా మనలో మనం చింతన చేసుకుంటూ పడుకోవాలన్నమాట. ప్రాక్టీస్ చేయండి ఇలా. उस भक्ति मार्ग की बातों में और इस ज्ञान मार्ग की बातों में कितना रात दिन का फर्क है. భక్తి మార్గం విషయాలకు జ్ఞాన మార్గం విషయాలకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. బాప్ की याद से तुम स्वर्ग के मालिक बन जाएंगे. वो तो लड़ाई वालों को कहते हैं, जो युद्ध के मैदान में मरेगा वो स्वर्ग में जाएगा. वास्तव में युद्ध यही है. उन्होंने कौरवों पांडवों का लश्कर दिखाया है. महाभारत लड़ाई, फिर क्या हुआ रिजल्ट? कुछ भी नहीं, बिल्कुल ही घोर अंधियारा है, कुछ भी समझते नहीं, इसलिए अज्ञान अंधियारा
कहा जाता है। बाप फिर रोशनी करने आया है। బాబా స్మృతి ద్వారా స్వర్గానికి మాలికులైపోతాము. స్వర్గంలో వెళ్ళాలంటే బాబాను జ్ఞాపకం చేయాలి. కానీ అక్కడేం చెప్తారు, సైనికులకి, మిలిటరీ వాళ్ళకి చెప్తారు, మీరు యుద్ధం చేస్తూ మైదానంలో చనిపోయారనుకోండి స్వర్గానికి వెళ్తారు మీరు అని నేర్పిస్తారు. వాస్తవానికి ఆ యుద్ధం కాదు, హింస యుద్ధం చేయడం కాదు, మాయతో చేసే యుద్ధం. కౌరవులు పాండవులు సైన్యం చూపించారు. ఇప్పుడు మిలిటరీకి కూడా అదే ఉదాహరణలు చెప్పి శక్తి నింపుతూ ఉంటారన్నమాట. మహాభారత యుద్ధం జరిగిందని రాశారు కౌరవ పాండవుల్ని రెండు వైపుల సైనికులుగా చూపించి. అయితే మహాభారత యుద్ధం ద్వారా రిజల్ట్ ఏమొచ్చిందంటే ఏమీ లేదు, ఘోర అంధకారం అక్కడ భక్తిలో ఉన్నది. ఏం చూపించారు, అంతా ప్రళయం అయిపోయిందని చూపించారు. యాదవులు కూడా మిగలేదు, కృష్ణుడు కూడా మిగలేదు, చనిపోయాడు, ప్రళయం అయిపోయింది. పాండవులు కూడా కొండల మీదకి వెళ్ళి కరిగిపోయారు, మాయమైపోయారు. దేనికోసం యుద్ధం జరిగినట్టు. ఇదంతా భక్తి మార్గం యొక్క కథలు, ఘోర అంధకారం, ఏమీ అర్థం తెలియదు. దీన్నే అజ్ఞాన అంధకారం అంటారు. బాబా వచ్చినప్పుడు ప్రకాశం ఇస్తున్నారు మనకు. उनको ज्ञान का सागर नॉलेजफुल कहा जाता है, अभी तुमको भी सारा ज्ञान मिला है. అందుకే బాబాను నాలెడ్జ్ఫుల్ అంటాం, జ్ఞాన సాగరుడు. ఇప్పుడు మనకి కూడా మొత్తం జ్ఞానం లభించింది కదా. వోహి మూలవతన్ జహా తుమ్ ఆత్మయ రీతి ఉన్కో బ్రహ్మాండ भी कहा जाता है. అది మూలవతనం, ఆత్మలుండే ఇల్లు, బ్రహ్మాండం అని కూడా చెప్తారు దాన్ని. బ్రహ్మ మహతత్వం కదా అది, ఎర్రటి బంగారు కాంతులతో నిండి ఉంటుంది కాబట్టి బ్రహ్మ మహతత్వం. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఆత్మను అండాకారమని కొన్ని చోట్ల వర్ణించారు. అందుకని ఆత్మ నివసించే స్థానం అవడం వలన అండాకారంలో ఉన్న ఆత్మలు, దాన్ని బ్రహ్మాండము అని చెప్పారు. यहाँ रुद्र यज्ञ रचते तो बाप के साथ साथ तुम आत्माओं की भी पूजा करते, क्योंकि तुम बहुतों का कल्याण करते. बाप के साथ तुम भारत की खास और दुनिया की आम रूहानी सेवा करते, इसलिए बाप के साथ तुम बच्चों का भी पूजन होता है. రుద్రయజ్ఞాలు చేసేటప్పుడు బాబాతో పాటు అంటే శివలింగంతో పాటు ఆత్మలకి కూడా పూజ జరుగుతుంది శాలిగ్రామ రూపంలో. ఎందుకంటే మీరు చాలామందికి కళ్యాణం చేస్తున్నారు. బాబాతో పాటు ప్రత్యేకంగా భారతదేశానికి, మామూలుగా ప్రపంచం అంతటికి ఆత్మిక సేవ చేస్తున్నారు మీరు. అందుకే బాబాతో పాటు పిల్లలు మీకు కూడా పూజ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, माया के तूफानों को भगाने के लिए बाप को बहुत बहुत प्यार से याद करना है. మాయ తుఫాన్లను తరమడం కోసం బాబాను చాలా చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. మాయ తుఫాన్లను తరమడం కోసం బాబాను చాలా చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి. ఆత్మకు యోగాగ్ని సే సత్య సత్య సోనా బనానా హై. ఆత్మని యోగాగ్ని ద్వారా సత్య సత్యమైన బంగారముగా తయారు చేసుకోవాలి. ఆత్మను యోగాగ్ని ద్వారా సత్యసత్యమైన బంగారంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బేహద్ కా వైరాగి బన్ ఇస్ పురాణి దునియాకు భూల్ జానా హై. అనంతమైన వైరాగిగా తయారై ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అనంతమైన వైరాగిగా తయారై ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దునియా బదల్ రే, నయీ దునియా మే జానా, ఇస్లియే ఇస్సే సన్యాస్ లే లేనా హై. ప్రపంచం పరివర్తన అవుతుంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి మనము. అందువలన ఈ ప్రపంచం నుండి సన్యాసం తీసుకోవాలి. ప్రపంచం మారుతుంది, కొత్త ప్రపంచంలో వెళ్ళాలి మనం. అందువలన దీని నుండి సన్యాసం తీసుకోవాలి. वरदान, ज्ञान की पॉइंट्स को हर रोज़ रिवाइज कर समाधान स्वरूप बनने वाले बेगमपुर के बादशाह भव. జ్ఞానం యొక్క పాయింట్స్ని ప్రతిరోజు రివైజ్ చేసుకుంటూ సమాధాన స్వరూపంగా తయారయ్యేటటువంటి నిశ్చింత చక్రవర్తిగా కండి.
జ్ఞానం యొక్క పాయింట్స్ను ప్రతిరోజు రివైజ్ చేసుకుంటూ సమాధాన స్వరూపంగా తయారయ్యేటటువంటి నిశ్చింత చక్రవర్తిగా కండి. ज्ञान के पॉइंट्स जो डायरियों में अथवा बुद्धि में रहती उन्हें हर रोज़ रिवाइज करो और उन्हें अनुभव में लाओ तो किसी भी प्रकार की समस्या का सहज ही समाधान कर सकेंगे. జ్ఞాన పాయింట్స్ డైరీలో కానీ బుద్ధిలో కానీ ఏవైతే ఉంటున్నాయో వాటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. బాబా చెప్పే జ్ఞాన పాయింట్స్ డైరీలో రాసుకుంటున్నారు, బుద్ధిలో ఉంచుకుంటున్నారు, గుర్తుంచుకుంటున్నారు. వాటిని ప్రతిరోజు రివైజ్ చేసుకోండి బాబా చెప్పే పాయింట్స్ని. మరియు వాటిని అనుభవంలో తీసుకురండి, కార్యంలో పెట్టి అనుభవం చేసి చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఏ రకమైన సమస్యకైనా సహజంగా సమాధానం చేయగలరు మీరు. कभी भी व्यर्थ संकल्पों के हैमर से समस्या के पत्थर को तोड़ने में समय नहीं गवाओ. జ్ఞాన పాయింట్స్ అనుభవంలో తీసుకురండి, అంతేకాని ఎప్పుడు కూడా వ్యర్థ సంకల్పాలు అనే సుత్తితో సమస్యని రాళ్ళని కొడుతూ కూర్చొని సమయాన్ని వేస్ట్ చేయకండి. సమస్య అనే రాయిని వ్యర్థ సంకల్పాలనే సుత్తితో కొడుతూ కూర్చొని టైం వేస్ట్ చేయకండి. వ్యర్థ సంకల్పాలు జాగాలో ఏం చేయలేవు, తీసేసి జ్ఞాన పాయింట్స్ని పెట్టండి బుద్ధిలో. ड्रामा शब्द की स्मृति से कोई हाई जंप दे आगे, డ్రామా శబ్ద की స్మృతి से हाई जंप दे आगे बढ़ो. సుత్తితో అలా రాయిని కొట్టుకుని టైం వేస్ట్ చేయకండి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు, ఇది నా పైన వాళ్ళు చెప్పారు అందుకే వచ్చింది, రకరకాల ఇవన్నీ తీసేసండి. వ్యర్థ సంకల్పాలు తీసేసి డ్రామా అనే మాటను స్మృతిలో తెచ్చుకుని హై జంప్ చేసి వెళ్ళిపోండి. రాళ్ళను దాటేసి హై జంప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. फिर ये पुराने संस्कार आपके दास बन जाएंगे, लेकिन पहले बादशाह बनो, తక్తనషీన్ బను. ఇలా మీరు చేసినప్పుడు పాత సంస్కారాలు మీకు దాసోహం అయిపోతాయి. కానీ ముందు మీరు చక్రవర్తిగా తయారై చూపించండి, సింహాసనాధికారిగా తయారవ్వండి. చక్రవర్తి కావడం అంటే నిశ్చింత చక్రవర్తి కండి. సమస్య వచ్చింది కానీ చింత చేయలేదు, జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో స్మృతిలో తెచ్చుకొని హై జంప్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం అనేది చేసి చూపించండి. నిశ్చింతగా అయ్యి సింహాసనాధికారి నిశ్చింత చక్రవర్తిగా తయారై చూపించండి. అప్పుడు ఏమవుతుంది, పాత సంస్కారాలు మీకు దాసోహం అయిపోతాయని చెప్తున్నారు బాబా. స్లోగన్ హర్ ఎక్కువ సమ్మాన్ దేనా హి సమ్మాన్ ప్రాప్త కర్నాయి. ప్రతి ఒక్కరికి సన్మానం ఇవ్వడమే సన్మానం పొందడము. ప్రతి ఒక్కరికి సన్మానం ఇవ్వడమే సన్మానం పొందడం. మనం బాబా చెప్తారు కదా, ఏదైనా పొందాలి అంటే ఇవ్వాలి, ఇచ్చేమో అంటే వస్తుంది. సన్మానం కూడా అటువంటిది, గౌరవం కూడా అటువంటిది. లౌకికంలో కూడా అందుకే చెప్పారు, గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. ఇవ్వకుండా వచ్చేది కాదు ఇది. అసలు గౌరవం మనకి వస్తుంది అందుకే ఇవ్వాలనేది కూడా థాట్ ఉండకూడదు. మన సహజమైన గుణమే, ఒక దైవీ గుణమే ఇతరులకు సన్మానం ఇవ్వడం. దైవీ గుణాల్లో ఒక గుణం అనుకోండి. మన పని సన్మానం ఇవ్వడమే. అట్టుండి వస్తుందా లేదా లెక్క పెట్టద్దు, అది ఆటోమేటిక్గా రావాలి అంతే. మనం అనుకుంటే వచ్చేది కాదు సన్మానం. ఇంకా బాబా మనకి ఏం నేర్పించారు చెప్పాలంటే, జ్ఞానపరంగా సెల్ఫ్ రెస్పెక్ట్లో ఉండడం నేర్చుకోండి. ఇతరులకి సన్మానం ఇవ్వండి, స్వయం స్వమానంలో ఉండండి. మనం ఎంత స్వమానంలో ఉంటాం, మన సెల్ఫ్ రెస్పెక్ట్లో, మన హుందాతనంలో. బాబా స్వమానాలు చాలా ఇచ్చారు కదా, అవన్నీ మన రెస్పెక్ట్ని పెంచేవి. మాస్టర్ సర్వశక్తివాన్, అలాగే విఘ్న వినాశక, స్వదర్శన్, చక్రధారి, నిర్విఘ్న ఆత్మ, ఎన్నెన్ని స్వమానాలు ఇచ్చారు బాబా. ఆ స్వమానాలన్నీ కూడా మనం అనుభవం చేసుకుంటూ ఆ స్థితిలో, మన స్థితిలో మనం ఉండడం సెల్ఫ్ రెస్పెక్ట్. ఇతరులకు సన్మానం ఇవ్వడం, ఇది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎదురుగా నుండి కూడా సన్మానం అనేది అదే వస్తుంది. మనం అనుకోక్కర్లేదు రావాలి అని. బాబా ఈరోజు మంచి పాయింట్ చెప్పారు. శివబాబా ఎప్పుడు వృద్ధుడు కారు కదా, నా పిల్లలు నా సేవ చేయాలని అనుకోరంట. నేను ముసలైపోతే పిల్లలు నన్ను చూసుకోవాలి, నా ఆరోగ్యం, నా చివరికి అక్కడైతే అనుకుంటారు ఏంటి, నేను చనిపోతే తలగొరుగు పెట్టి కొడుకులు ఉండాలి అలా. బాబాకి అటువంటి థాట్స్ చేసే ఆలోచన లేదు కదా. ఆయన భోక్త, శరీరం లేదు, తినరు, అనుభవించరు, ఎప్పుడు
ఎవరు వస్తే ఆత్మకు ఉండేది? ఎంత నిష్కామ సేవదారి. లౌకికంలో తండ్రి కూడా అమాయకుడై పిల్లలకి సేవ చేస్తారు గానీ, కొంచెం ఈ ఆశ అయితే ఉంటది. పిల్లలు నన్ను చూసుకుంటారు పెద్దయ్యాక అని. నా పిల్లలు నాకు ఆధారం అవుతారు, ఉంటారు అని. బాబాకైతే అటువంటి ఆలోచన లేదు. ఆయన పరంధామంలో వెళ్ళి ఉండిపోతారు కదా! మన కోసం అన్నీ ఇచ్చేసి. అంటే లౌకిక తండ్రి రిలేషనే ఒక గొప్ప నిష్కామ సేవ అనుకుంటాం మనం. తల్లి తండ్రి చేసే సేవ పిల్లలకి. కానీ శివబాబా అంతకన్నా ఎంత గొప్ప తండ్రి అయిపోయారు చూడండి. నిష్కామ సేవదారి బాబా. ఎంత అమాయకుడేమో బాబా. అలాంటి కస్టమర్ మన ఎదురుగా వచ్చారు. ఎంత అమాయకుడంటే మనం ఇచ్చిన ఏమి చిల్లి గవ్వకు కూడా పనికిరాంది మనం ఇచ్చే తను మనదన్నారు. కానీ తిరిగి ఎంత భవనాలు 21 జన్మల వరకు వజ్ర వైడూర్యాల భవనాలు, అపారమైన ధనము, సుందరమైన తను మనకి ఇచ్చేస్తున్నారు. ఎంత అమాయకుడైన కస్టమర్ చూడండి బాబా. బాబా ఇంకా ఏం చెప్తున్నారు? మాయా తుఫాన్లు వస్తాయి, కానీ ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయడం వలన మీకు మాయా తుఫాన్లు, మాయా సమస్యలు సమస్యలుగా అనిపించవు. వాటి సమాధానం దొరికేస్తుంది. ఈజీగా ముందుకు వెళ్ళిపోగలరు మీరు. బాబా స్మృతి ద్వారానే స్వచ్ఛమైన బంగారంగా కూడా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బుద్ధి నుండి ప్రపంచాన్నే సన్యాసం చేయాలి. ఏదైనా సమస్య రాగానే జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో రెడీగా ఉండాలి మనకి. వ్యర్థ సంకల్పాలు రాకూడదు. ఎందుకు, ఏంటి, ఎలా, ఏమవుతుంది, అలజడిలో రాకూడదు. డ్రామా అనే పాయింట్, ఇంకా ఏదైనా జ్ఞాన పాయింట్స్ మనం శక్తిశాలిగా నిలబడడానికి, అక్కడ సొల్యూషన్ మనం అదే వచ్చేసి అది ఈజీ అయిపోవడానికి ఆ టైంలోని మనం ఎక్కువగా జ్ఞాన పాయింట్స్లోకి వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సమస్య సమాధానం అయిపోతుంది అన్నమాట. మన పాత సంస్కారాలు కూడా మారిపోతాయి. స్లోగన్లో ఏం చెప్తున్నారు బాబా? అందరికీ సమ్మానం ఇవ్వండి, అందులోనే సమ్మానం పొందడం అనేది ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. राजा सत्यवाना पहुँचे शिव बाबा के मधुबन में, हुआ हार्दिक स्वागत उनका पांडव भवन के प्रांगण में। कितना सुंदर कितना विराट होगा रचनाकार, कितना सुंदर कितना विराट होगा रचनाकार। रचा है जिसने इतना सुंदर, रचा है जिसने इतना सुंदर विशाल ये संसार। कौन वो विराट रचनाकार, कौन वो विराट रचनाकार। कितना सुंदर कितना विराट होगा रचनाकार। आँख बिना जो सब कुछ देखे, रंग बिना जो रंग भरे, आँख बिना जो सब कुछ देखे, रंग बिना जो रंग भरे,
वैसी अद्भुत प्रभु शक्ति का वर्णन कैसे कोई करे। निराकार वो चित्रकार है, निराकार वो चित्रकार है, सबका सर्जनहार। कौन वो विराट रचनाकार, कौन वो विराट रचना।